గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. నేను జ్యోత్స్న. డిస్కషన్లోకి వెళ్లే కన్నా ముందు వివిధ పత్రికల్లో వచ్చిన వార్తా కథనాలను ఒకసారి చూద్దాం. ముందుగా హెచ్ఎంటీవీ ప్రేక్షకులకు క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు. ఇక తెలంగాణ వార్తా పేపర్స్లో చూసినట్టయితే ఈనాడులో వచ్చిన వార్తా కథనాల విషయానికి వద్దాం. ఈనాడులో మనకు ప్రధాన వార్తగా నిన్న సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి విషయాన్ని ఇక్కడ హైలైట్ చేస్తూ కొడంగల్ నియోజకవర్గ సర్పంచుల సన్మాన సభలో ఆయన మాట్లాడుతూ, నేను రాజకీయాల్లో ఉన్నంతకాలం కేసీఆర్ గద్దెనెక్కడం కల్లా, 2029లో 2/3 వంతు స్థానాలతో కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి తీసుకొస్తా, చిన్న గ్రామాలకు 5 లక్షలు, పెద్ద గ్రామాలకు 10 లక్షలు ఇస్తా. కొడంగల్ నియోజకవర్గ సర్పంచుల సన్మాన సభలో సీఎం రేవంత్ రెడ్డి. ఇక రైట్ సైడ్ పైన టాప్లో కృష్ణా బేసిన్లో 951 టీఎంసీలు ఇవ్వండి, బ్రిజేష్ ట్రిబ్యునల్ను కోరిన తెలంగాణ. కృష్ణా బేసిన్లో 951 టీఎంసీలు తమకు కేటాయించాలని తెలంగాణ బ్రిజేష్ ట్రిబ్యునల్ను కోరింది. 75% నీటి లభ్యత కింద ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కున్న 811 టీఎంసీల్లో 555 పోలవరం ద్వారా కృష్ణా బేసిన్కు మళ్లించే గోదావరి నీటిలో 45, బ్రిజేష్ ట్రిబ్యునల్ 2013లో 3 రాష్ట్రాల మధ్య నీటిని పంపిణీ చేస్తూ 65% నీటి లభ్యత కింద కేటాయింపులో 43, సరాసరి నీటి లభ్యత కింద ఉమ్మడి ఏపీకి కేటాయించిన 145లో 120 కావాలని కోరింది. 2023 ఏప్రిల్ 12న పాలమూరు రంగారెడ్డి డిపిఆర్ వెనక్కు. జలద్రోహంపై సర్కార్ను ఎండగడతామంటున్నారు కేటీఆర్. శబదాలు చేయడం, వెనక్కు తగ్గడం సీఎంకు అలవాటే అని చెప్పేసి విమర్శించినటువంటి విషయాన్ని ఇక్కడ ప్రస్తావించారు. ఆరావళి కొత్తగా మైనింగ్ లీజులు ఇవ్వొద్దు, రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం. ఆరావళి పర్వత శ్రేణుల్లో రాష్ట్రాలు కొత్తగా మైనింగ్ లీజులేవి ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించిన విషయాన్ని ఇక్కడ ప్రస్తావించారు. ఆంధ్రజ్యోతి చూద్దాం. ఇక్కడ నేనున్నంతకాలం కేసీఆర్ కుటుంబానికి గద్దె దక్కనివ్వను అంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. కొడంగల్ సాక్షిగా ఇదే నా శబదం అంటున్నారు. బీఆర్ఎస్ చరిత్ర ముగిసిన కథే అంటున్నారు. ఇక కేసీఆర్, కేటీఆర్ రావులారా రాసిపెట్టుకోండి, 2029లో 3వ వంతు సీట్లతో మళ్లీ కాంగ్రెసే. ఫామ్ హౌస్నే బందీఖానాగా మార్చుకున్న కేసీఆర్ 2 ఏళ్లలో తోలు తీయడం నేర్చుకుంటున్నట్టున్నాడు. మటన్ కొట్టులో ఉద్యోగం ఇప్పిస్తా, అక్కడ తీయి. చెల్లికి జవాబు చెప్పలేని కేటీఆర్ నన్ను సవాలు చేస్తాడా? కొడంగల్ నియోజకవర్గ నూతన సర్పంచ్ సన్మాన సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇస్రో బాహుబలి గ్రాండ్ సక్సెస్, నిప్పులు చిమ్ముకుంటూ LVM-3 M6 నింగికి అమెరికా ఏఎస్టీ ఉపగ్రహం బ్లూబర్డ్ బ్లాక్ 2ను పంపిన మన సైంటిస్టులు. ఇక కాంగ్రెస్లోనే నేనున్నాను అంటున్నారు దానం. భయపడి అబద్ధం చెప్పే అవసరం లేదు. హైదరాబాద్ అభివృద్ధికి ముఖ్యమంత్రి కోట్ల రూపాయల నిధులిస్తున్నారు. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ 220కి పైగా డివిజన్స్లో గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు దానం. రాజీనామా దిశగా దానం నాగేందర్. ఆయన ప్రకటన వెనుక మర్మం ఇదేనా అంటూ వార్తను హైలైట్ చేసింది ఆంధ్రజ్యోతి. నెక్స్ట్ నమస్తే తెలంగాణ. ఇక్కడ సిగ్గు సిగ్గు సీఎం అంటూ రేవంత్ రోత భాష చీకొడుతున్న జనం అంటూ కేసీఆర్ కుటుంబంపై మరోసారి ముఖ్యమంత్రి బజారు మాటలు. పాలమూరుపై ప్రశ్నించడాన్ని తట్టుకోలేక, జవాబు లేక ఫ్రస్ట్రేషన్. నూతన సర్పంచులకు సందేశంలో రేవంత్ బూతు ప్రసంగం. నీ యవ్వ నీ అమ్మ అంటూ ఆక్రోశంతో అనుచిత వ్యాఖ్యలు. కోస్కీ సభలో కేసీఆర్ కుటుంబంపై పదే పదే దిగజారుడు భాష. పాలమూరుపై తమ వైఫల్యం నుంచి డైవర్షన్కే దుర్భాషలు. కేసీఆర్ ఒక్క ప్రెస్ మీట్తోనే ఉక్కిరిబిక్కిరవుతున్న ప్రభుత్వం. హోదా మరిచి ఊగిపోయిన సీఎం మళ్లీ అదే సావు భాష. రేవంత్ ఓ చీఫ్ మినిస్టర్, మండిపడుతున్న నెటిజన్లు అంటూ వార్తనిచ్చారు. ఇక రైతన్న ఆగమాగమంటూ చుట్టుముట్టిన సాగు సమస్యలు, చేష్టలుడిగిన సర్కార్, మళ్లీ యూరియా కష్టాలు, పల్లెల్లో మళ్లీ రైతుల బారులు, పనిచేయని యాప్, చలిలో వణుకుతూ బస్తా కోసం పాట్లు, కొనుగోళ్లలో దోపిడీపై వికారాబాద్ ఠాణా మెట్లెక్కిన రైతులు, సోయా మక్క పంట కొనకపోవడంపై బజార్ హత్నూర్ బంద్, సాగుకు ఎడాపెడా కరెంటు కోతలు, మెదక్ రైతు సతమతమంటూ ఈ వార్తనిచ్చారు. ఇక ఏపీ వార్తా విశేషాలు చూద్దాం. ముందుగా ఈనాడు. పీపీపీపై రాజీ లేదు అంటున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. పేదలకు నాణ్యమైన వైద్యం,
వైద్య విద్యను అందించే విషయంలో రాజీ పడేది లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్య విధానం అమలులో ఉందని, దీని విషయంలో వెనక్కు తగ్గాల్సిన అవసరం లేదని గుర్తు చేశారు. రాష్ట్రంలో పేదలకు నాణ్యమైన కార్పొరేట్ వైద్యం అందించేందుకు నిర్దేశించిన పీపీపీ విధానంలో వైద్య కళాశాలల నిర్మాణానికి టెండర్ల ప్రక్రియ వేగవంతం చేయాలని ఆదేశించారు. ఇక పెద్ద కొడుకుగా అండగా ఉంటా ఇండ్ల నాగేశ్వరమ్మ ఇంటికి జనసేనాని ఆప్యాయంగా పలకరించి ఆర్థిక సాయం. ఇప్పటంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటన. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి. రెవెన్యూ ప్రక్షాళన అంటూ ప్రజల్లో అసంతృప్తి తొలగింపే లక్ష్యంగా రోడ్ మ్యాప్ అంటూ ఈ వార్తను హైలైట్ చేస్తూ సీఎం ఆదేశాలతో కీలక భేటీ, భూముల సర్వే మ్యూటేషన్, పాస్ పుస్తకాలు 22A చర్చ, జేసీ నుంచి కొన్ని కీలక అధికారాలు ఆర్డీఓకు బదలాయింపు, మరికొన్ని అధికారాలు తహసీల్దార్కు, 22A నుంచి పట్టా భూముల తొలగింపు, ప్రజల ఇంటి స్థలాలకు నిషేధ విముక్తి, జాయింట్ ఎల్పీఎంలు విస్తీర్ణంలో తేడాలకు నిర్దిష్ట గడువులో పరిష్కారం, సమావేశంలో కీలక నిర్ణయాలు. రెవెన్యూ శాఖపై ప్రజల్లో సంతృప్త స్థాయిని 80% ఎలా తీసుకురావాలి, వారి పిటిషన్ల పరిష్కారంలో జాప్యాన్ని నివారించాలంటే తక్షణ చర్యలు ఏం తీసుకోవాలి, అండ్ పారదర్శకత కోసం అవినీతి రహిత సేవలు అందించడానికి చేపట్టాల్సిన మౌలిక చర్యలు ఏంటి, ఈ శాఖపై ఉన్న చెడు ముద్ర తొలగించి ఫీల్ గుడ్లోకి తీసుకొచ్చేందుకు ఏ సంస్కరణలు తీసుకురావాలన్న అంశంపై ప్రభుత్వం సమాలోచనలు మొదలుపెట్టింది అనేది ఈ వార్త. ఇక ఇస్రో బాహుబలి గ్రాండ్ సక్సెస్, నిప్పులు చిమ్ముకుంటూ LVM-3 M6 నింగికి. భారత అంతరిక్ష రంగ చరిత్రలో తొలిసారి 6000 కిలోల అతి భారీ శాటిలైట్ ప్రయోగం. అమెరికా బ్లూబర్డ్ బ్లాక్ 2 దిగ్విజయంగా కక్షలోకి. ప్రపంచ సమాచార వ్యవస్థలో పెను విప్లవం ఇది అంటూ వార్తనిచ్చారు. ఇక సాక్షి కొద్దాం. మళ్ళీ కట అంటూ ఊరు చేరని యూరియా. చంద్రబాబు సర్కార్ అలసత్వంతో రబీలోనూ రైతన్నకు తప్పని తిప్పలు, కొనసాగుతున్న ఖరీఫ్ కష్టాలు, దారి మళ్లిస్తున్న అధికార పార్టీ నేతలు అంటూ ఈ వార్తనిచ్చారు. ఇక్కడ మార్కెట్లో కట్ట ధర 350 నుంచి 500. పురుగు మందులు, కాంప్లెక్స్ ఎరువులను బలవంతంగా అంటగడుతున్న డీలర్లు, ఏ పంటకు గిట్టుబాటు ధరలు దక్కక, అదునుకు యూరియా అందక అన్నదాతల అగచాట్లు అంటూ ఈ వార్తనిచ్చారు. సాహో ఇస్రో అంటూ విజయవంతంగా కక్షలోకి చేరిన బ్లూబర్డ్ బ్లాక్ 2 ఉపగ్రహం వరుసగా 9వసారి బాహుబలి రాకెట్ LVM-3 M6 సూపర్ సక్సెస్ అయింది. మొత్తానికి ఇవి ఇవాళ వివిధ పత్రికల్లో వచ్చినటువంటి వార్తా కథనాలు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిస్కషన్లోకి వెళ్దాం. స్టే ట్యూన్.